ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్నికకు గ్రామసభ ఆమోదం. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పరిధిలోని జేసీపాలెం గ్రామంలో సర్పంచ్ కంచర్ల శోభారాణి ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీపాలెం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ మరణించిన సుంకన్న స్థానంలో ఫీల్డ్ అసిస్టెంట్ను నియమించుటకు మండల పరిషత్ అధికారి వారు ఉత్తర్వులు జారీ చేసినందులో ఫీల్డ్ అసిస్టెంట్ నియామకానికి సంబంధించిన అప్లై చేసిన చీకటి లక్ష్మీదేవి, పెసల ఝాన్సీ 2 దరఖాస్తులను పరిశీలించి గ్రామ సభలో మేటీలు, ఉపాధి కూలీలు, గ్రామ సభ్యుల ఆమోదం మేరకు మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ సుంకన్న భార్య పెసల ఝాన్సీని సభ మొత్తం ఆమోదించడం జరిగింది. పెసల ఝాన్సీ మాట్లాడుతూ గ్రామ సభ్యులందరూ తనను ఆమోదించినందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి సహకరిస్తూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లింగారెడ్డి, ఈసీ వరదరాజులు, టీసీ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనం కూడా వేరే ఆలోచించకుండా కూడా తన కుటుంబము ఈరోజు ఆ అమ్మాయి భార్య 13 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 10 నుంచి 13 సంవత్సరాల నుంచి కూడా మేటీగా పనిచేస్తున్నాను. నేను ఆ పని చేసుకోగలుగుతాను. నా కుటుంబానికి వేరే సోర్స్ లేవు. ఆయన చేస్తున్న ఉద్యోగం కూడా నాకు కూడా ఇప్పిస్తే అందులో కారుణ్య నియమం కింద కూడా భర్త చనిపోయిన ఉద్యోగంలో కాబట్టి భార్యకు హక్కుదారులు ఉంది. ఆమె చదువుకుంది, రెండోది అనుభవం ఉంది. నేను చేసుకుంటానని ఈరోజు గత సమావేశంలో కూడా ఆమె గ్రామ ప్రజలందరి సంతకాలు తీసుకొని కూడా ఆమె మీటింగ్లు అందరి సంతకాలు తీసుకొని కూడా అర్జించింది. 8 సంవత్సరాల నుంచి కూడా 8 నెలలు అవుతుంది చనిపోయిన కారణం. ఆ తర్వాత నోటిఫికేషన్ రావాలనే ఉద్దేశంతో మనం నిలబెట్టించాము. గత నెల 27వ తేదీన ఎండిఓ గారు మన గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ వేకెంట్ ఉందని చెప్పేసి అతను నోటిఫికేషన్ ఇచ్చాడు. నోటిఫికేషన్ ఇచ్చిన కారణం వల్ల అందులో మన గ్రామం తరపున మేటీలు అన్రిజర్వ్డ్ అంటే ఏ కులం వల్లైనా కానీ లేడీస్ మాత్రమే అప్లై చేసుకోవాలా, జెంట్స్ కాదు. ఓన్లీ లేడీస్ అంటే ఆడవాళ్ళు మాత్రమే. అందులో కూడా మేటీగా పనిచేసిన వాళ్ళు మాత్రమే దాంట్లో ఇచ్చినాడు ఎండిఓ గారు. మనకు పీడీ ఆఫీస్ నుంచి ఎండిఓకి వస్తే ఎండిఓ గారి నుంచి నోటిఫికేషన్ ఇచ్చారు గ్రామానికి. గ్రామంలో పంచాయత్ సెక్రటరీ కూడా ఆ నోటిఫికేషన్ ద్వారా చెప్పేసి వాళ్ళ ద్వారా ఇద్దరు అప్లై చేసుకుంటే ఇద్దరు తీసేసుకొని పెట్టుకొని ఉంది. ఆమె కూడా హెల్త్ ప్రాబ్లం వల్ల కొద్ది కాల వ్యాపన అయింది. మనము గ్రామసభ ఏర్పాటు చేసేసి పోయినసారి గ్రామసభ పెట్టామంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా గ్రామసభ పెట్టాలన్నారు. నిన్న కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏపీడీ సార్, ఇక్కడే ఈసీ గారు ఉన్నారు, లేండి సార్, ఈసీ గారు ఉన్నారు, ఈసీ గారు ఏపీడీ సార్ ఇద్దరు వచ్చేసి ఈ విధంగా గత సమావేశంలో కూడా మనము ఉపాధి పనులకు మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్లో చాలామంది మేటీలు మేము మాస్టర్లు బండి ఆత్మకూరుకు వెళ్ళి తీసుకోవడానికి మేము చాలా ఇబ్బంది పడతాము. మాకు ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటే మేము సక్రమంగా సమయానికి మా ఉపాధి పనులకు ఏదైతే ఉపాధి కూలీలు ఉన్నారో అందరు కూర్చోండి, ఉపాధి కూలీలు ఉన్నారో వాళ్ళకు మేము టైం ప్రకారము వాళ్ళు పోయే చోట పని కల్పించగలుగుతాము. మాస్టర్ లేదు, టీఏ 4 గ్రామాలకు టీఏ ఉన్నాడు. మేము చూపించాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు ఫీల్డ్ అసిస్టెంట్ కావాలా, ఫీల్డ్ అసిస్టెంట్ అయిన తర్వాతనే మాకు పనులు కల్పించండి అని చెప్పేసి గత సమావేశంలో అందరూ చెప్పినారు. ఆ సమావేశాన్ని మనం పోస్ట్పోన్ చేసుకున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్ అయిన తర్వాతనే మనము గ్రామానికి రాబో సంవత్సరం మార్చి నుంచి మనం కొత్త పనులు చేసుకోవాలి. ఆ పనుల కోసము మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి పోస్ట్పోన్ చేశాము. ఇది కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పోయింది మన గ్రామానికి. ఆ గ్రామంలో 8 నెలల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోతే ఎందుకు మీరు దాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ను ఎందుకు నియమించడం లేదని చెప్పేసి పెడితే అతను సారు లాస్ట్ మంత్ 21 నుంచి 27 కాలం మధ్యన నోటిఫికేషన్ ఇచ్చాడు. నోటిఫికేషన్ ఇస్తే ఇద్దరు అప్లై చేసుకున్నారు. అందులో ఈరోజు మనము ఆ ఇద్దరు కూడా వచ్చారు. ఈరోజు పెసల సుంకన్న భార్య ఆమె ఆల్రెడీ తను కలెక్టర్ దగ్గరికి కూడా పోయింది. నా భర్త చనిపోయినాడు, కారణం వల్ల నాకు ఉద్యోగం కావాలి, కారణం వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. వాళ్ళ నుంచి కూడా మాకు ఫోన్లు వచ్చాయి, మీరు సమావేశం ఏర్పాటు చేసేసి మీ గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పంపించండి అని. తీర్మానం చేసి పంపించండి అని అడిగితే నేను ఈపీడీఓ సార్ వచ్చేసి మీరు 2 రోజులలోనే మీరు మీటింగ్ ఏర్పాటు చేసేసి
మాకు పంపించాలా, మీ గ్రామంలో పనులు కూడా కల్పించాలా, రెండు ఒకటేసారి జరగాల. కాబట్టి ఈరోజు 2 పనుల కోసము మనము ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడమే. ఈయన పోతాడు కదా మా పోయితాడు సేపు ఆయన చెప్పు. చనిపోయిన నా భర్త ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టును ఆయన భార్య అయిన నాకు ఇచ్చేందుకు మద్దతు తెలిపినారు. అందుకు నేను గ్రామానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపై విధులు నిర్వహిస్తూ నిజాయితీగా పనులు చేస్తానని నేను